దాదాపుగా అంటే ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉందంటారు? ఈ రోజున కుల రాజకీయాలను పదే పదే ప్రస్తావిస్తూ నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఆయన సీనియర్ నాయకులు, సరే ఏ పార్టీ అనేది పక్కన పెడితే ఆయనకు గౌరవార్థం ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న దాన్ని కూడా అంబటి రాంబాబు గారు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉందంటారా? ఎంతవరకు సమంజసం? అదేనండి, నేను అందే మీకే తెలియాలి అదంతా. వాడు ఒట్టి అదవై అందరికీ తెలుసు. వాడు లాయర్ అయ్యి ఉండి వాడు ఆ మాట మాట్లాడకూడదు. మంత్రి సార్, మాజీ వాడు మంత్రి మంత్రిగా ఆయన, ఉండి మళ్ళీ పోటీ చేసే వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి వాడు పోలవరం ఏందో నాకు తెలియదు అన్నాడు. ఇక మేమేం చదువుతాం ఆయన గురించి? అట్లాంటి వాళ్ళ గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. మరి ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి వచ్చేస్తా చెబుతాడు. అందరూ అట్టా చెబుతారు, ఏం లేదు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల సంగతి మనకు తెలియదు, మా దగ్గర ఎవరు చెప్పరుగా. అదేలేండి. మీరు అంటే మాకు తెలిసింది అది. యాజ్ ఎ పబ్లిక్ మీరేమనుకుంటున్నారు సార్? ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు ఈ 2 ఏళ్ళగా ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు ఈ పరిపాలన చేసినట్టు వాళ్ళు కూడా చేస్తే డెవలప్ అయిపోయేది ఈ పాటికి. ఏమండి, ఎవరు తెలియదు, అందరు సీనియర్ నాయకులేగా, వాళ్ళందరికీ తెలిసి ఏం చేయాలి. మావి కనుక 100 అంటాడు వాడు సొంతం కాబట్టి. రేపు వచ్చినప్పుడు చూస్తారు వాళ్ళు జనం. అది ప్రజలంతా అమాయకంగా అయితే లేరంటారు. ప్రజలే అమాయకులు కాదండి, వీళ్ళు అమాయకులు చేస్తున్నారు ప్రజల్ని. అది అంటే ఇంకా మనం ఏం చెప్తే అదే నమ్ముతారు, అంతే ఆలోచన ఉండారు. మరి ఆ దోసుకున్నారని పెడితే ఈ పాటికి రాజధాని అయిపోయేదిగా. మేము హరిశ్చంద్రులని చూస్తున్నారు అందరూ. మరి అదే రాజధాని ప్రాంత రైతులను మేము ఈ రోజున కాపాడుతాం, మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఒక 10 పైసలు ఇచ్చాడు ఎవడికన్నా? ఒక్కడికి 10 పైసలు ఇచ్చాడా? మరి గర్భిణీ ఉన్న ఆడవాళ్ళు కూడా దాన్ని నడిచాడు. మరి అది ఆ పరిపాలన ఇప్పుడు ఎట్టుందో అది ఎట్టుందో పరిపాలన. కనీసం ఆలోచించుకోగలుగుతున్నారు. 151 నుంచి మనం 11 అందరికీ తెలిసి ఆలోచించుకుంటానే ఉన్నారు. వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ఏం లేదు అంతకన్నా. సో ప్రజలైతే అమాయకంగా లేరంటారు. లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా పరామర్శలు, ఆయన అంటే కేవలం ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి అన్నట్టుగా ఉంది. కానీ చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి ముష్టి 20 లక్షలు మీరు ఇచ్చేదేంటి, నేను వస్తే ₹1,00,00,000 ఇస్తానని చెప్పి అసలు నిజంగా నమ్మచ్చంటారా ఆయన మాటలు కానీ ఆయన విధానం కానీ? ఆ విధానం వస్తుంది. ఇవన్నీ ఊరక జనాన్ని రెచ్చగొడతానికి తప్ప ఆయన ఎంతమందికి ఇచ్చాడు? ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇదిగో ఫలానా ఇట్టిచ్చామని కానీ చెప్పుకుంటే అది మంచిదే. మరి ఆయన ఇచ్చిన ఎక్కడా లేదే అట్టా. అన్న రాంగ్. అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు అక్కడికి వెళ్ళి గలాటాలు చేయడం, లేకపోతే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం అంటే దానివల్ల ఎవరు నష్టపోతున్నారు ఏంటి అనే ఆలోచన కూడా చేయరు. ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చారండి, మీరు ఇవ్వండి ఒక 10 లక్షలు. మీరు కూడా సాయం చేయండి వాళ్ళకి, మంచిదే. వాళ్ళకి సాయం చేయొద్దని ఎవరు అనరు, మీరు కూడా చేయండి. మరి మనుషులు పోయి నష్టపోయి వాళ్ళు ఉంటే. అవును, ఇప్పుడు ఎవరైనా పేదవాడు అనేవాడు వాడికి సాయం చేయడం మంచిదే, అది ఎవరు కాదనరు. మనం ఏదైనా వాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళు బాగుండాలి. అంతేగాని రెచ్చగొట్టి ఊరక మాటలతో చేస్తే ప్రయోజనం లేదు, ఎవరు నమ్మరు. దానికి తోడు కుల రాజకీయం పదే పదే కులాలు తీసుకొచ్చి ప్రస్తావిస్తుంది. నిన్న కూడా ఆయన చనిపోయిన ఆయనకి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామంటే ముద్రగడ పద్మనాభం గారికి, దాన్ని కూడా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు వ్యతిరేకించి లేకపోతే పోలీసులు తోసేసి అంత అవసరమా బాబా? ఇప్పుడు ప్రభుత్వం ఆయనకి ఏరే పార్టీలో ఉన్నాడు, అయినా కూడా ప్రభుత్వం ఆయన కలిగించుకుని మంచి చేయాలనే వాళ్ళు చేసింది. అలా అన్యాయం ఏం కాదుగా. అసలు దానికి వ్యతిరేకం ఏముంది? దానికి ఇదంతా పోలీసులు కూడా నెట్టే అంత అవసరం ఆయన ఆఖరి కోరిక ప్రభుత్వ లాంఛనాలు నాకు అవసరం లేదన్నాడు. అసలు మీకెందుకండి, మీకు అది మీ ఇష్టం. అది ఇప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా మీరు ఎక్కువ చేయండి ఇంకా కావాలంటే. అక్కడ ఒకరి మీద దౌర్జన్యాలు, పోలీసుల మీద నడతారు, ఇదంతా రెచ్చగొట్టే పద్ధతి కాబట్టి ఏందండి అది? ఇప్పుడు అదేమంటే 2 ఏళ్ళు కళ్ళు మూసేసుకున్నాం, ఇంకా కళ్ళు మూసుకోండి, ఇంకో 3 ఏళ్ళు అయిపోద్ది, మన ప్రభుత్వం వచ్చింది. ప్రజలు ఓట్లు ఎత్తే మీరు గెలవచ్చు, అది ఎవడం చెప్పేది కాదు. అది ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే అలా గెలుస్తారు. మనం నేనే రాజు నేను అంటానికి లేదు కదా. నువ్వు మంచి చేస్తే 7 మంచి చేస్తే వాడికి వేస్తారు జనం ఓట్లు. ఓట్లు వేసిన వాళ్ళు గెలుస్తారు, అంతే. ఈ 2 ఏళ్ళుగా చూస్తున్నారు బాబాయ్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక పక్క సంక్షేమ పథకాలు కానీ, మరోవైపు అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం టైం చెప్పి ఆ టైంలో మేము ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? మీ పరిపాలన బాగుంది, ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలకే సౌకర్యంగా జరుగుతున్నాయి. ఈ రోడ్లు అనగా పోలవరం కానీ, అమరావతి కానీ, ఈ రోడ్లు ఇవన్నీ ఏటైనా పొలాలు రేట్లు పెరిగినాయి, అంతా బాగుంది. అంతేగాని 10 సార్లు నువ్వేదో చెప్తే నువ్వు చెప్పిన మాట నిజమైపోదు అంటారు. నిజం కాదు అది. జనాలు అమాయకంగా లేరంటారా? లేరు, జనాలు అమాయకంగా లేరు. తెల్లలేని కాడి నుంచి టీవీల్లో ఫోన్లో అన్ని చూస్తున్నారు కదా. అది
మరి గతంలో ఎవరి కులం ఏంటి, ఎవరి మతం ఏంటి, ఇలాంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఈ పట్టింపులు కూడా రాజకీయాల్లో ఉండేవి కాదు. కానీ ఈ రోజున కుల రాజకీయాలు, లేకపోతే మా కులం, మీ కులం, అసలు ఇది ఎంతవరకు సమంజసం అంటారు? వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఉన్నాడు. ఎంతవరకు ఈ రాజకీయాలని మీరు సమర్థిస్తారు ఏంటి? ఏం లేదండి, సమర్థించడం లేదు, ఏం లేదు. అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ జరిగేది కాదు, వచ్చేది కాదు. మరి ఎందుకు పదే పదే అమరావతి మీద ఆయన విషం కక్కడం కానీ, లేకపోతే అసలు మావిగా నాటాడు కొత్తగా, ఎవరైనా దాన్ని స్వాగతిస్తారా? ఎవరు స్వాగతిస్తారు దాన్ని? అంటానికి వీలు లేదు అసలు మాట్లాడే అవకాశం ఏమీ లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రైతుల మీద నిజంగా ఆయనకు ఒక సానుభూతి ఉందంట? ఏమి లేదు, నాటకం అదంతా, అంతే. మరి ఎవరిని నమ్మిద్దామని, లేకపోతే ఎవరు ఓట్లు వేస్తారని ఆయన ఉద్దేశం? ఏముండదు, అమాయకంగా ప్రజలు ఉన్నారంటారా? ఏముండరు, అంత తేలిగ్గా లేరండి. గడిచిన 2 ఏళ్లుగా చూస్తున్నారు సార్, ప్రభుత్వం మారిన తర్వాత గత 5 ఏళ్ల పరిస్థితులు ఏంటి, ఈ 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది. అంటే ఏ విషయాల్లో మీరు గమనించినంత వరకు ఏ విషయాలు? అన్ని విషయాల్లోనూ రైతాంగానికి కానీ, ఇటు లేబర్కి కానీ, అన్ని విషయాల్లో కూడా బాగుంది. గ్రామాల్లో కూడా రోడ్లు పరిస్థితి అన్ని బాగున్నాయండి. దీన్ని ఎవరు మాట్లాడే ప్రసక్తే లేదు, జగన్ మాట్లాడే ప్రసక్తే లేకుండా పోయింది. అతనికి అవకాశం లేదు, ఇక అంతవరకే అట్టాగా అంటాడు. అవన్నీ ఉట్టి మాట, డబ్బా కొట్టుడేది అంతా ఏముండదు. ప్రభుత్వం బాగానే ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు బాగుందండి, బాగుంది, బాగుంది. 2 ఏళ్ల నుంచి పరిపాలన, ఈ 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? ఏ క్లాస్గా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏమి లేదంతా అసలు అరాచకంగా ఉంది అంటున్నాడుగా. ఆడి ఆడు ఇది కాబట్టి వాడు అంటాడు. చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ పల్లెటూళ్ళు ఎటు జడ్డు శుభ్రంగా ఉన్నాయి. ఒకప్పుడు మా ఊరు ఈ దశలో ఉండేది కాదు, ఎంత యథవాస్తంగా ఉండేది. అట్లాంటిదే ఫుల్ డెవలప్మెంట్, ఫుల్ లైటింగ్, పంచాయతీ అంత బ్రహ్మాండంగా ఉండే. ఎంత చేసినా నేను మళ్ళీ వస్తా, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వస్తాడేమో లేబర్లో ఓట్లు పట్టుకుని, వాళ్ళల్లో ఓట్లు పట్టుకుని ఆడి వరకు చదువుకున్నవాడు, ఆలోచించేవాడు ఎవరైనా ఓటేస్తాడు? ఏ తొందరగా వేయడు. ఇప్పుడు కుల రాజకీయాలు కూడా తీసుకొస్తున్నాడు. కులం ఏంటి అనేది ఎవరైనా అనుకునేవాడా? ఆ కుల రాజకీయాలు అంటే వాళ్ళ కూడా చదువుకున్న వాళ్ళు ఏరు కదా, ఏదో మొరటాడు తప్పించి అంతా. అంబటి రాంబాబు పదే పోలీసులు తోసేస్తాడు, పోలీసుల మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక మాజీ మంత్రి, కనీసం ఆయన ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అనేది ఆలోచించుకుంటున్నాడు అంబటి రాంబాబు. అదేలేండి కాపు నాయకుడు, నోటి కొట్టుడు అంబటి రాంబాబు. అంతేగాని చేతల్లో ఏముండదా? ప్రశాంతంలో ఏముండదు, నోటి కొట్టుడే. సో ఈ 2 ఏళ్లుగా పరిపాలన బాగానే ఉందంటావా? బ్రహ్మాండంగా. ఈ పల్లెటూరు రోడ్లు, లైటింగ్లు, బోయిటింగ్లు ఏ క్లాస్ ఉంది. ఒకప్పుడు మా ఊరు ఎట్టుండేది కదా, ఎంత